హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు సమావేశమయ్యారు. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆయన కార్యాలయంపై జరిగిన దాడి, రెండు వర్గాలపై నమోదైన కేసులు, ఇక తదితర పరిణామాలపై ముగ్గురు నేతలు చర్చిస్తున్నారు. రైట్, తీన్మార్ మల్లన్న దాడి విషయంలో ఇటు కేటీఆర్ అట్ ద సేమ్ టైమ్ హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. అసలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన ఆ వ్యాఖ్యలకు సంబంధించి డిస్కస్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కార్యాలయంపై జరిగిన దాడి, రెండు వర్గాలపై ప్రెజెంట్ నమోదైన కేసు, తదితర పరిణామాలపై ముగ్గురు నేతలు కూడా చర్చిస్తున్నారు. వీళ్ళంతా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో కలిసినట్టుగా తెలుస్తోంది. ముగ్గురు నేతలు కూడా ఈ ఇష్యూపై దీర్ఘంగా చర్చిస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళ స్టాండ్ ఎలా ఉంటోంది అనేది తేలబోతోంది. మొత్తానికి హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు సమావేశం. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన ఆ కమెంట్స్ కి సంబంధించి, ఆయన కార్యాలయంపై జాగృతి నేతలు చేసిన దాడికి సంబంధించి, ఇక రెండు వర్గాలపై ఇప్పుడు నమోదైన కేసులకు సంబంధించి ఈ ముగ్గురు నేతలు కూడా చర్చిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సమావేశమయ్యారు. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి, ఇక మిగతా పరిణామాలకు సంబంధించి వాళ్ళు ఈ సమావేశంలో డిస్కస్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఈ సమావేశం అనంతరం కూడా వీళ్ళు ఏమైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకోవాలా? నెక్స్ట్ కార్యాచరణ వీళ్ళది ఎలా ఉండబోతోంది? అసలు అప్డేట్స్ ఏంటి? అయితే ఈ రోజు నందినగర్ లోని తన నివాసంలో కేసీఆర్ తో పాటు అటు హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా వీరిరువురు భేటీ అయ్యారు. ఇక ఎమ్మెల్సీ కవిత అంశం పైన, అంటే ఎమ్మెల్సీ కవిత అటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన కవిత జాగృతికి సంబంధించినటువంటి ఆ సంస్థ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి దాడి గురించి కూడా మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొక పక్క ఇటు కవితకు సంబంధించినటువంటి జాగృతి కార్యకర్తలందరూ కూడా ఉమెన్ కమిషన్ ముందు ఫిర్యాదు చేసేందుకైతే ఈ రోజు వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. వారందరినీ కూడా అక్కడ పోలీసులు అడ్డుకున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతా ఉంది. దీనికి సంబంధించి అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా అక్కడ చర్చించినట్టుగా కూడా ముగ్గురి మధ్యలో కూడా ఇది చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ అంశం అయితే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఎత్తుగడలు వేస్తే మనం ప్రజల్లో ఇంకా మనల్ని పొందగలుగుతామనేటువంటి అంశం గురించి కూడా చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే సుమారుగా 2 సంవత్సరాల కావస్తా ఉంది కాబట్టి తెలంగాణలో సర్పంచుల పదవి కాలం అయిపోయి ఇప్పటి వరకు ఆ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తా ఉంది కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు అనేటువంటి దానంలో కూడా ఆ కోణంలో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. రాబోయేటువంటి మెయిన్ గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇక్కడ కవిత వర్సెస్ మల్లన్న వార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా కూడా చూస్తా ఉన్నాం సార్, మనకు కవితకు సంబంధించినటువంటి ఏ అంశం కూడా బీఆర్ఎస్ పార్టీలో, అంటే మెయిన్ గా అటు తెలంగాణ భవన్ లో గానీ, అటు కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, కేసీఆర్, ఈవెన్ కేసీఆర్ కూడా కొంత పట్టించుకున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో చూసాం మనము బీసీ రిజర్వేషన్స్ అంటూ 42% రిజర్వేషన్స్ అంటూ కూడా ఆవిడ కొన్ని ధర్నాలు చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా పాలు పంచుకోలేదు. ఆవిడతో పాటు కేవలం ఈ ఎవరైతే జాగృతి నాయకులు ఉన్నారో, ఎవరైతే జాగృతి కార్యకర్తలు ఉన్నారో వారు మాత్రమే ఆవిడ వెంట ఉన్నారు. సో ఇక్కడ మనం క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా ఈవెన్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలను కేవలం జాగృతి నాయకులు, జాగృతి కార్యకర్తలే తప్పుపడతా ఉన్నారు తప్ప అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఏ నాయకులు, ముఖ్య నాయకులు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా దాని గురించి అసలు ఊసే ఎత్తడం లేదు. ఈవెన్ కేటీఆర్ కూడా దాని గురించి మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. సో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది ఖచ్చితంగా ఇటు కవితకు అలాగే బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి దూరం అనేది ఇంకా కొంచెం కూడా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇటు ముగ్గురు కూడా, అటు కేసీఆర్ గానీ, హరీష్ రావు గానీ, ఇటు కేసీఆర్ కూడా
ఈ యొక్క విషయం గురించి కొంత పట్టించుకున్నట్లు కనిపిస్తా ఉంది. ఎందుకంటే దూరంగా ఉండేటువంటి అవకాశం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆవిడ ఆ కేసు నుంచి బయటపడి, లిక్కర్ కేసు నుంచి బయటపడి జైలు నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా పార్టీకి కొంత దూరంగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నారు, అంటే మా తండ్రి పక్కన ఉన్నటువంటి చాలా మంది ఆయనని మిస్గైడ్ చేస్తా ఉన్నారంటూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి కావాలనే ఇప్పుడు ఆ బీఆర్ఎస్ నేతలు కూడా కవిత పైన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మల్లన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా చాలా మంది కనీసం ఈవెన్ స్పందించట్లేదు. సో అలాంటప్పుడు ఎలా ముందుకు వెళ్తుంది కవిత అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు కూడా జాగృతి నేతలు అలాగే జాగృతి మహిళా కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళని పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఈవెన్ ఇక్కడ జాతీయ మహిళా సంఘానికి సంబంధించి అంటే మహిళా కమిషన్ కు సంబంధించి అక్కడ కూడా వెళ్తాను అంటూ కూడా నిన్న కవిత అయితే రైట్. మొత్తానికి ఇటు హైదరాబాద్లోని నందీనగర్ నివాసంలో కేటీఆర్, హరీష్ రావులు సమావేశమయ్యారు. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, ప్రెజెంట్ నమోదైన కేసులకు సంబంధించి వాళ్ళు ఈ సమావేశంలో డిస్కస్ చేస్తున్నారు.